మన సమాజంలో రెండు రకాలైన మనుషులు ఉంటారు. ఒకరు ఎవరంటే తండ్రి బ్రతికున్నప్పుడు తండ్రి మాట వినకుండా, తండ్రి చెప్పిన పని చేయకుండా, తండ్రి ఏ మాట చెప్పినా కూడా ఏదో ఒక వంక చెప్పి ఆ మాటను జవదాటి ఆ మాటను తండ్రి బాధపడతాడని తెలిసినా కూడా పట్టించుకోకుండా బ్రతికేవాడు. మరో రకం వాళ్ళు ఎవరంటే తండ్రి ఏం చెప్పినా చేద్దాం, తర్వాత చూద్దాం, వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి అంత ఐడియా ఉండదు, అంత అవగాహన ఉండదు అని చెప్పి ఈ రకంగా తండ్రి మాటని చేద్దాంలే కానీ ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఆ తండ్రి విలువ ఎప్పుడు తెలుసుకుంటారంటే తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తారు. కానీ ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు అప్పుడు. అంటే ఫాదర్స్ డే అనేది ఏదో ఒక్కరోజు చేసేసుకొని నేను నా తండ్రి అంటే చాలా ప్రేమించేవాడిని అని చెప్పి స్టేటస్లో ఎక్కడం కాదు. మీకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే బ్రతికున్నప్పుడు ఆయన ఒక్క మాటకి విలువ ఇవ్వండి. ఆయన ప్రతి మాటను కూడా ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పే ప్రతి పని చేయడానికి ప్రయత్నించండి. ఆయన వద్దు అనే ప్రతి పని మానేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీరు మీ జీవితాన్ని విజయం వైపు చూస్తారు. ఏది ఏమైనప్పటికీ కేవలం ఫాదర్స్ డే ఒక్కరోజు మాత్రమే స్టేటస్లు పెట్టడం కాదు, ప్రతిరోజు తండ్రి మాటకు విలువ ఇవ్వండి.